వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు 50% రిజర్వేషన్లు మించకుండానే నిర్వహణ 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోకుండా సర్కార్ కసరత్తు బీసీ రిజర్వేషన్లపై కోర్టులో స్పష్టత వచ్చాకే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ 50% వరకు రిజర్వేషన్లకు మరోసారి డెడికేటెడ్ కమిషన్ నివేదిక గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం త్వరలో అసెంబ్లీకి బిల్లు అందశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో స్మృతివనం డిసెంబర్ 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీతో మాత్రం మీ ఫ్యూచర్ని భలే పెట్టుకున్నారండి మీ కాంగ్రెస్ వాళ్ళు ఫ్యూచర్ సిటీలా ఎన్ని భూములు తిన్నారు ఏం కథ గ్లోబల్ సమ్మిట్ అని చెప్తున్నారు కదా అక్కడ ఫ్యూచర్ సిటీలో మీ మంత్రులు ఎంతమంది ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి అన్నదమ్ములతో సహా మీ ఫ్యూచర్ని బాగా సుందరీకరణ చేసుకున్నారు పొంగులేటి గారు ఫ్యూచర్ సిటీతో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్యూచర్ని డెవలప్ చేసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కావచ్చు ఫహీం ఖురేషీ కావచ్చు రోహిన్ రెడ్డి కావచ్చు దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు తర్వాత కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి కావచ్చు లేకపోతే మీరు కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు మీ ఫ్యూచర్ మాత్రం భలే డిజైన్ చేసుకున్నారు ఆ ఫ్యూచర్ సిటీ ఏందో దానివల్ల ఆడ ప్రజలకు వచ్చేది ఏందో ఆ గ్లోబల్ సమ్మిట్ ఏందో అసలు ఈ గ్లోబల్ సమ్మిట్లా దుద్దిల్ల శ్రీధర్ బాబు గ్లోబల్ సమ్మిట్ అంటాడు ఆ కంపెనీ అంటాడు ఈ కంపెనీ అంటాడు ఒక్క కంపెనీ 2 సంవత్సరాల నుంచి వస్తున్నాయి అదిగో వస్తున్నాయి ఇదిగో వస్తున్నాయి అదిగో అల్లదిగో అని పాట పాడుకోవడం తప్ప ఒక్క రూపాయి ఏ కంపెనీ వచ్చిందో చెప్పరు ఏం లేదు ఉల్టా మీరు ఆ దేశ విదేశాలు తిరగడానికి మా తెలంగాణ పైసలు ఖర్చు మీ కుటుంబాలు బాగుపడ్డాయి ఫ్యూచర్ సిటీతో మీ రాఘవ కన్స్ట్రక్షన్స్ బాగుపడుతుంది దుద్దిల్ల శ్రీధరబాబు ఫ్యామిలీ బాగుపడుతుంది తర్వాత మన ఏమంటాం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఆల్రెడీ బాగుపడ్డది అనుకో రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఫ్యామిలీస్ బాగుపడినాయి ఆ ఫహీం ఖురేషీ ఆల్రెడీ మొత్తం ఆర్టీఏ యాక్ట్లు రేవంత్ రెడ్డి వేసినప్పుడల్లా ఫహీం సపోర్టే ఉండేది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది తెలంగాణ ప్రజలకు మాత్రం చిప్ప చేతికి ఇవ్వండి మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ ఆ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ఆలాడ దోచుకుర్రు మీరు దోచుకుంటుర్రు అంతే తేడా పెద్ద తేడా ఏం లేదు వాళ్ళది ఒక స్టైల్ ఉంది దోచుకోవడం మీది ఇంకో స్టైల్ ఉంది డిసెంబర్ 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ వివేక్ వెంకటస్వామి వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది 50% రిజర్వేషన్లకు మించకుండా వెంటనే నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికి వచ్చింది ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలకు మాత్రం బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానాల నుంచి స్పష్టత వచ్చాకే నిర్వహించాలని మంత్రివర్గం ఓ నిర్ణయానికి వచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్లు రాష్ట్రానికి రాకుండా ప్రస్తుతం ఆగిపోయాయి గ్రామాల్లో పాలక వర్గాలుంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి ఒకవేళ వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించకుంటే 3,000 కోట్లు నిధులు రద్దయ్యే అవకాశం ఉంది అందుకే వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది దీనికి నూతనంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజరుద్దీన్ సైతం హాజరయ్యారు ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాకు వివరాలు వెల్లడించారు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం భావించగా దానికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్దే పెండింగ్లో ఉండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే జీవో 9పై హైకోర్టు స్టే విధించిందన్నారు బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండిపోయాయని గుర్తు చేశారు బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది సో ఇక మా తెలంగాణ ప్రజలే చెప్పాలి తెలంగాణ రైజింగ్ 2047 అంట నమ్మకం ఉన్నదా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైజ్ అవుతుందని డెఫినెట్గా తెలంగాణలో హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఉన్నంత కాలం తెలంగాణ రైజ్ అయితేనే ఉంటుంది కానీ మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఈ రోజున వర్షం పడితే వరంగల్ మునిగిపోయింది వర్షం
పడితే ఖమ్మం మునిగిపోయింది, కామారెడ్డి మునిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాల జిల్లాల పరిస్థితి ఏంది? మా ఆదిలాబాద్ పరిస్థితి ఏంది? మా గిరిజన బిడ్డల పరిస్థితి ఏంది? నిజంగానే తెలంగాణ రైజింగ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇది మీరు ఆలోచించుకోవాలా, మీరు డెసిషన్ తీసుకోవాలా, మీరు తెలంగాణకి ఏది చేస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకోవాలి, ఆలోచించాలి.